మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. కన్నప్ప సినిమాతో మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు నటించారు. ఇక నటించడమే కాకుండా ఆ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఏప్రిల్ 25న రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మోహన్ బాబు యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. అందులో మోహన్ బాబు అనేక విషయాలు, కాంట్రవర్సీస్ మీద కూడా కామెంట్ చేశారు. ఇదే క్రమంలో మోహన్ బాబు కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ఈ పాడ్కాస్ట్ ప్రోమోలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమాలు ఆడవు, చెత్త సినిమాలే ఆడతాయి అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ మాట ఏ సందర్భంలో, ఏ సినిమా గురించి అన్నాడో తెలియాల్సి ఉంది. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం తన ఆస్తులన్నీ అమ్మాను అని, అలా అమ్మి ఎన్టీఆర్ తో సినిమా తీశాను అని కూడా చెప్పారు. ఇక అప్పట్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ ఉండేది. మీ ఫ్యాన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కి వార్ కదా అని యాంకర్ అడిగింది. అయితే ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు మునుముందు మరింత ట్రోల్ మెటీరియల్ కాబోతోంది. దీనికి మోహన్ బాబు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇక రాజకీయాల గురించి మోహన్ బాబు చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ పాడ్కాస్ట్ లో మోహన్ బాబు తన ఫ్యామిలీ గొడవల గురించి ఏమైనా స్పందిస్తాడా, మనోజ్ మ్యాటర్ మీద రియాక్ట్ అవుతాడా అన్నది చూడాలి. అసలే ఈ మధ్య మంచు ఫ్యామిలీ నిత్యం గొడవలతో రోడ్డు మీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక చివరికి మోహన్ బాబు కంట్రోల్ తప్పి మీడియా పర్సన్ మీద దాడి చేసిన కేసులో కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే.